జేఈ మెయిన్ మొదటి సెషన్ ఫలితాల్లో తెలుగు అమ్మాయి గుంటూరు విద్యార్థిని సత్తా చాటింది. 100% సాధించింది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ గుంటూరు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జేఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 100% సాధించారు గుంటూరు చెందినటువంటి సాయి మనోజ్ఞ. అఖిల భారత స్థాయిలో కేవలం 14 మంది మాత్రమే ఈసారి 100% సాధించగా అందులో ఒకే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గుంటూరు చెందినటువంటి మనోజ్ఞ కావడం విశేషం. గుంటూరులోని భాష్యం విద్యా సంస్థల్లో ఆమె ఇంటర్మీడియట్ చదివింది. అలాగే ఐఐటి సంబంధించినటువంటి మెయిన్స్ సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇక్కడే తీసుకుంది. మనతో పాటు మనోజ్ఞ ఉన్నారు, ఆమెతో మాట్లాడతాం. అమ్మ, ఎట్లా ముందుగా అభినందనలు. ఎలా సాధ్యమైంది 100% సాధించడం కోసం? ఎలాంటి కృషి చేశారు? మా భాష్యం టీచర్స్ చెప్పిందే ఫాలో అయ్యాను సార్. ఇక్కడ చాలా మంచి కరికులం ఉంటుంది అండ్ చాలా టీచర్స్ సపోర్ట్ చాలా ఉంటుంది అండ్ చైర్మన్ గారు భాష్యం రామకృష్ణ గారి సపోర్ట్ కూడా ఎప్పుడు స్టూడెంట్స్తో ఉంటుంది. సో అలాగా రోజు ఇష్టంతో కష్టపడటం వల్ల సాధ్యమైంది. ఇప్పుడు సబ్జెక్ట్స్ వైట్ కూడా దానికి సంబంధించి ప్లానింగ్ అంతా వేసుకుంటారు కదా, ఎలాంటి ప్లాన్ చేసుకున్నారు? ఎక్కువ సమయం మ్యాథ్స్ కోసం ఎట్లా కేటాయిస్తారు కదా, ఎలా మీ డివిజన్ ఎలా ఉండేది? మాకు రోజు టైం టేబుల్ ఉంటుంది సార్. పొద్దున మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ సాయంత్రం కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఆ టైం టేబుల్ ప్రకారం టీచర్స్ మా క్లాస్లోకి వచ్చేవాళ్ళు. ఆ టైంలో ఆ సబ్జెక్టే చేసేదాన్ని. వాళ్ళు ఏం చెప్తే అదే చేసేదాన్ని. ఒక పర్టికులర్ టాపిక్ వీక్కి ఒక పర్టికులర్ కొన్ని టాపిక్స్ ఉండేవి. ఆ టాపిక్స్ని ఇలా చేయమని అలా చేయమని సజెషన్స్ చెప్పేవాళ్ళు. వాటి ప్రకారమే నేను ప్రొసీడ్ అయ్యేదాన్ని. నేను వాటి ప్రకారమే చదివేదాన్ని. వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఫినిష్ చేయడానికి చాలా ట్రై చేసేదాన్ని. గతంతో పోలిస్తే ఈసారి ఈ పరీక్ష ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే మార్పులు వచ్చాయి, అలాగే చాలా కష్టతరంగా ఉందని చెప్పి అంటున్నారు నిపుణులు అందరూ కూడా. సో ఎట్లా మీకేమనిపించింది? అసలు పేపర్ ఎలా ఉందనిపించింది ఏంటి అసలు? నా షిఫ్ట్ అయితే నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి చూసినప్పుడు నా షిఫ్ట్ పేపర్ చాలా ఈజీగా ఉందనే అనిపించింది. 23 జనవరి షిఫ్ట్. ఆ రోజు పేపర్ చాలా ఈజీగా ఉందని అనిపించింది. అండ్ మాకు జీటీఎంస్ అని పెడతారు, గ్రాండ్ టెస్ట్. వాటిల్లో వచ్చే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ క్వశ్చన్స్ కన్నా ఫైనల్ మెయిన్స్లో డిఫికల్టీ తక్కువే ఉంది నా షిఫ్ట్లో అని చెప్పి చాలా అనిపించింది. కాన్ఫిడెన్స్ వచ్చింది. అలా రాశాను. టైం కరెక్ట్గా సరిపోయింది. ఒక 1 అవర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అయిపోవడంతో 1 hour 20 minutes మ్యాథ్స్కి ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ 40 minutesలో చెకింగ్ అనేది చేసుకున్నాం. ఎట్లా ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించి ఎక్కడ చేరాలనుకుంటున్నారు? ఏ కోర్స్ అనేది ఆలోచన ఉంటుంది కదా, ఏంటి అసలు? ఏదైనా మంచి ఐఐటీలో చేరాలనుకుంటున్నాను అండ్ ఈసీ తీసుకోవాలనుకుంటున్నాను. అంటే నాకు